హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేసేసుకున్నాం. అది ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా కారం, ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మకాయ అన్నీ కలుపుకొని చికెన్కి బాగా అంటుకునే వరకు బాగా కలుపుకోవాలి. దాన్ని ఆ పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకే అతుక్కోవాలి. అప్పటి వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో కానీ సైడ్కి కానీ పెట్టుకోవాలి. దాన్ని అప్పటి వరకు మనం బిర్యానీ రైస్ అయితే రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో సరిపడా నీళ్ళు తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకుని, ఆ తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, తగినంత ఉప్పు, లాస్ట్లో కొంచెం నూనె, ఎందుకంటే ఆ బిర్యానీ రైస్ అనేది అతుక్కోకుండా ఉండడానికి. ఆ నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు బాగా మరిగినాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మధ్య మధ్యలో బియ్యం ఉడుకుతుందో లేదో చూసుకోవాలి. ఫైనల్గా 80% కుక్ అయిన తర్వాత స్ట్రైనర్తో వాటర్ పోయే వరకు దాన్ని పక్కన పెట్టుకుందాం. అది మొత్తం వాటర్ అంతా తీసేయాలి. ఓన్లీ బియ్యం మాత్రమే 80% కుక్ అయిన రైస్ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ఒక పెద్ద బిర్యానీ గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని దాన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో టమాటో, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే జాజికాయని పౌడర్ చేసి దాంట్లో వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. మనం వేసుకొని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత అది కొంచెం దగ్గరకు అయిన తర్వాత దాంట్లోనే కొత్తిమీర కూడా వేయండి. అదంతా కలుపుకోండి. ఆ తర్వాత సైడ్కి పెట్టిన ముందు కలిపిన మసాలా చికెన్ దీంట్లో వేసుకొని బాగా కలపాలి. అదంతా కొంచెం అయ్యే వరకు కలుపుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను అయితే కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నా. అది మీ ఇష్టం. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అదే ఆప్షనల్. నేనైతే వేసుకుంటున్నా కొంచెం ఫుడ్ కలర్ అనేది రావడానికి బిర్యానీ. దాంట్లోనే కొన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్నా. ఎందుకంటే అది మొత్తం నీళ్ళు పోయే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ప్లేట్ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించాలి. ఆ తర్వాత మూత తీసి 80% ఉడికిన బిర్యానీ రైస్ వేసుకుని గిన్నె మొత్తం సమానంగా చేయాలి. ఆ రైస్ని మొత్తం వేసుకొని గిన్నె మొత్తంలో సమానంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 10 minutes అనేది సైడ్కి పెట్టేయాలి. 10 minutes అనేది సిమ్లో కానీ హైలో కానీ, ఒక 5 minutes హైలో పెట్టి ఒక 5 minutes సిమ్లో పెట్టి బాగా మగ్గించాలి. ఆ తర్వాత గ్యాస్ కట్టిన తర్వాత 10 minutes సైడ్కి పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం నెయ్యి వేసి దానిపైన నేనైతే కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను, మొత్తం అంటేటట్టు. మీరు కూడా మీ ఇష్టం. నాకైతే నెయ్యి అంటే ఇష్టం కాబట్టి వేసుకున్నాను. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కింద మీద బిర్యానీ అయితే చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్ని బిర్యానీ రైస్కి అంటుకునేలాగా
మెల్లగా రైస్ అనేది ముక్కలు అవ్వకుండా కలుపుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. అందరికీ బాయ్ బాయ్. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.